నమస్కారం నిర్భయ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన సాగు చేసే వారికి తగిన తోడ్పాటు అందించాలి ఆదేశించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓటీఎస్ పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాడు విమర్శించిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా మైకులు కనిపిస్తే చాలు చంద్రబాబు రెచ్చిపోతాడు ఎద్దేవా చేసిన రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ నిత్యం అసత్యాలతో ప్రభుత్వంపై బురద చల్లటమే చంద్రబాబు పని మండిపడిన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎమ్మెల్యే అంబటి రాంబాబు అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో చెన్నై కొత్తపల్లి మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ వారు అంబేద్కర్ 66వ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ కి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో ఎక్స్ ఎంపీపీ అంకే అమరేంద్ర మండల ప్రధాన కార్యదర్శి విజయ్ హిందూపురం పార్లమెంటు మహిళా ప్రధాన కార్యదర్శి రామసుబ్బమ్మ ఏపీ సావిత్రి తదితరులు పాల్గొన్నారు जय भीम जय भीम जय भीम जोहार अंबेडकरा जोहार अंबेडकरा जोहार अंबेडकरा డబ్బాల శ్రీరాములు గారి ఆధ్వర్యంలో చెన్నై కొత్తపల్లి మండలం కేంద్రంలో ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 66వ వర్ధంతి మహోత్సవాల కార్యక్రమంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి ర్యాలీలో పాల్గొన్న చెన్నై కొత్తపల్లి మండల ఎంపీపీ శ్రీశైలం ప్రవీణ రమణ ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ డాక్టర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం వల్ల మన భారతదేశంలో కుల మతాలకు అతీతంగా పనిచేయడం జరుగుతుందని తెలిపారు భారతదేశ పౌరులందరికీ సమాన హక్కులను అందించడంలో ఆ మహనీయుడి ఔదార్యంతోనే సాధ్యపడిందని అటువంటి గొప్ప వ్యక్తిని స్మరించుకోవటం మన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో డబ్బల శ్రీరాములు గంగాధర్ ముత్యాలు సీనా ఎరుకుల ప్రజా సంక్షేమ సంఘం రాప్తాడు నియోజకవర్గం అధ్యక్షులు ఎరుకుల శంకర్ మరియు జై భీమ్ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది మనం ఏ రకంగా నడుచుకోవాలి అభివృద్ధి పదంలో అవ్వచ్చు రిజర్వేషన్ల పదంలో అవ్వచ్చు ప్రతి విషయానికి అంటే మనం భారతదేశం ఏ రకంగా నడవాలి అనే ఒక దారిని చూపించినటువంటి గొప్ప మహనీయుడు మన డాక్టర్ అంబేద్కర్ గారు. అటువంటి వ్యక్తిని ఈరోజు గుర్తు చేసుకోవడం నిజంగా మన దేశానికే చాలా గర్వకారణం. ఇందుకు నేను ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇక్కడున్న అన్నలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్సీపీ ఎస్సీసెల్ నగర అధ్యక్షుడు చైతన్య జిల్లా అధ్యక్షుడు గరుడాద్రి రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ చైర్మన్ సునీల్ కుమార్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వినోద్ 26వ డివిజన్ ఇన్ఛార్జి త్యాగరాజుల ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్ నందు అంబేద్కర్ విగ్రహంకు మరియు కడప నగరంలోని వైఎస్ఆర్సీపీ పార్టీ జిల్లా కార్యాలయం నందు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం అంజాద్ పాషా మరియు కడప నగర మేయర్ వైఎస్ఆర్సీపీ కడప పార్లమెంటరీ అధ్యక్షులు సురేష్ బాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు ఇన్ఛార్జీలు వైఎస్ఆర్సీపీ జిల్లా నగర విభాగ అధ్యక్షులు రాష్ట్ర జిల్లా నగర నాయకులు కోఆప్షన్ మెంబర్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 65వ వర్ధంతి భారతదేశ వ్యాప్తంగా ప్రపంచ దేశ వ్యాప్తంగా భారతీయులు ఎక్కడెక్కడ ఉన్నారో ఈరోజు ఆయన ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. నిజంగా 175 దేశాలు తిరిగి 1951లో ఆయన భారతదేశానికి రాజ్యాంగాన్ని రచించిన వ్యక్తి. ఈరోజు ఇంత స్వేచ్ఛగా మనం అందరం ఉన్నామంటే ఈ గాలి నీరు ఈ స్వేచ్ఛధనంగా మనం ఉన్నామంటే ఆ మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించారు కాబట్టి ఈరోజు ఇంత స్వేచ్ఛగా మనం ఉన్నాం. నిజంగా ఆయన ఆదర్శంగా తీసుకొని మన రాష్ట్ర దిగుమతి నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలోనే 4,75,000 ఎకరాలు దళితులకి బీసీలకి ఎస్టీలకి భూములు ఇచ్చి వాళ్ళకందరికి బోర్లు వేయించి డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చి వ్యవసాయాన్ని పండగ చేసిన వ్యక్తి రాజశేఖర్ గారు. ఆయన హాయంలోనే దళితులకు అన్ని విధాలుగా మేలు చేసే కార్యక్రమం రాజశేఖర్ గారు ఆయన ఆదర్శంగా తీసుకోవడం జరిగింది. ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన ఆదర్శంగా తీసుకొని
ఆయన క్యాబినెట్లో మంత్రి పదవులు ఇచ్చేదే కాకుండా ఉప ముఖ్యమంత్రి పదవులు కూడా ఇచ్చి, అలాగే ఈరోజు స్పీకర్ మోసెస్ రాజును కూడా చేయడమేమి, అన్ని విధాలుగా బీసీలకి అయితేమి, అదేవిధంగా అన్ని కార్పొరేషన్ దాంట్లో కూడా చైర్మన్లో కూడా దళితులకి 6% ఇవ్వడం అయితే కానీ, చైర్మన్ పదవులు అయితేమి, డైరెక్టర్ల పదవులు అయితేమి అన్నిటిలో సమానంగా చూస్తున్న వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారు. ఆయన ఆదర్శంగా తీసుకొని ఈరోజు ఈ రాష్ట్రంలో పరిపాలన మా ముఖ్యమంత్రి జగన్మోహన్ కొనసాగుతారు. రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండల పరిధిలోని పోలేపల్లి గ్రామంలో భక్త కనకదాస విగ్రహాన్ని ప్రతిష్ఠింపచేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి చేతుల మీదుగా విగ్రహావిష్కరణ చేశారు. కురుబల ఆరాధ్య దైవం అయిన భక్త కనకదాస విగ్రహాన్ని ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. అన్ని కులాలు ఒకతాటిపై నిలిచి ఐకమత్యంగా ఉండాలని సూచించారు. గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక అభినవ అంబేద్కర్ లాగా, ఒక అభినవ పూలే లాగా ఏదైతే బీసీలు ఉన్నారో, ఎస్సీలు ఉన్నారో, ఎస్టీలు ఉన్నారో, లేదా ముస్లిం మైనార్టీలు ఉన్నారో, వారు సంఖ్యాపరంగా లక్షలాది జనం ఉన్నారు, కోట్లాది జనం ఉన్నారు, వారికి నాయకులు లేరు అని ఈరోజు అనేక రకాలుగా అన్ని కులాలకు, అన్ని మతాలలో లీడర్లను తయారు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. అదేవిధంగా విద్యకు పెద్ద పీటను వేసి ఈ సమాజాన్ని ముందుకు తీసుకుపోవాలి అన్న దృఢ సంకల్పం, పట్టుదలను కూడా మనం గమనించాలి. ఈ రకంగా సంక్షేమము, అభివృద్ధి, అదేవిధంగా అన్ని కులాలను కలుపుకొని అన్ని కులాల మతాల అభివృద్ధిని కాంక్షిస్తూ ముందుకు తీసుకుని పోతున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా ఈ సందర్భంగా మేము కృతజ్ఞతలను తెలియజేస్తున్నాం. గత ప్రభుత్వం మరి ఏం చేసింది? 14 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? 83 నుంచి 2011 వరకు ప్రభుత్వం కట్టించిన ఇళ్లలో ఏదైతే లోన్ కాంపోనెంట్ ఉందో అది దాదాపుగా 9,000 కోట్ల, అసలు వడ్డీ కలిపి 14,500, దాదాపు 15,000 కోట్ల రూపాయలు ఈరోజు ఆ అప్పు మొత్తం పెరిగిపోతే దాదాపుగా 39 లక్షల మంది, అంటే ఒక్కొక్క వ్యక్తి పైన దాదాపు 40,000 రూపాయలు యావరేజ్గా అప్పు ఉంటే 10,000 కట్టేసి మీ అప్పును, మిగిలిన అప్పును మాఫీ చేస్తాం, 10,000 కట్టండి. అదేవిధంగా మీరుంటున్న ఇల్లు ప్రభుత్వం కట్టించింది, ఈ అప్పు తీరనంత వరకు దానికి సంబంధించిన దస్తావేజులు మీ దగ్గర ఉండవు, కాబట్టి మీరు అమ్ముకున్న తగిన ధర రాదు. ఈరోజు భక్త కనకదాసు వారి విగ్రహ ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఆ భక్త కనకదాసు వారి భక్తిని అందరూ కూడా నిదర్శనంగా తీసుకొని సమాజంలో అందరూ కూడా సుశాంతంగా ఉండాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాము. మరి అంతేకాకుండా విద్యాపరంగా, వైద్యపరంగా, సామాజికంగా కూడా అందరూ అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ భవన్ నందు భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ రావడం జరిగింది. ఈ సందర్భంగా పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందరివాడని, దళిత కుటుంబంలో పుట్టి ఎన్నో ఉన్నత చదువులు చదవటం జరిగిందని తెలిపారు. విలాసవంతమైన జీవితం వదిలేసి గాంధీ గారికి, నెహ్రూకి సన్నిహితంగా ఉంటూ స్వాతంత్ర ఉద్యమంలో తమ వంతు పాత్ర అందించడం జరిగిందని ఆయన అన్నారు. అంబేద్కర్ గారు తన జీవితాన్ని మొత్తం అంటరాని వర్గాల కోసం, అణగారిన వర్గాలకు భవిష్యత్తులో మంచి హోదా కల్పించాలని, రాజకీయంగా రిజర్వేషన్ కల్పించినటువంటి ఘనత అంబేద్కర్ గారిదని ఆయన కొనియాడారు. ఆయన రచించిన రాజ్యాంగం ఇవాళ భారతదేశం నడవడమే కాకుండా చాలా ఇతర దేశాలకు ఒక ఎగ్జాంపుల్గా, ఉదాహరణగా, ప్రతీకగా ఆచరిస్తున్నటువంటి సందర్భం ఉంది. అలాంటి గొప్ప నాయకులు ఈ దేశంలో పుట్టడం, తన జీవితం అంతా కూడా అంటరానితనాన్ని నిర్మూలించడం కానీ, ఈ దేశంలో అణగారిన వర్గాలకి వచ్చే భవిష్యత్తులో సరైన ఫలాలు దక్కాలనే ఉద్దేశంతో రాజకీయపరమైనటువంటి రిజర్వేషన్ కల్పించిన ఘనత అంబేద్కర్ గారు. ఇవాళ దళితులమైన మేము అగ్రవర్ణాలకు సమానంగా కూర్చుకొని ఈ ఫలాలని అనుభవిస్తున్నామంటే
ఆ మహానుభావుడు అంబేద్కర్ పెట్టినటువంటి భిక్ష. ఇలా ఈ దేశంలో అధికారంలోకి వచ్చినటువంటి మోడీ ప్రభుత్వం, బీజేపీ పార్టీ ప్రభుత్వం కానీ, ఇక్కడ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం కానీ మెల్లమెల్లగా నెహ్రూవిజాన్ని, అంబేద్కరిజాన్ని పక్కన పట్టి వారి సొంత ఎజెండాల్ని. నిజామాబాద్ నగరంలో సిగ్మా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కోవిడ్ సమయంలో కోవిడ్ వారియర్గా మొదటి వరుసలో నిలిచిన డాక్టర్ల సేవ ఎంతో అభినందనీయమని తెలియజేశారు. నిజామాబాద్ నగరంలో మరో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభించబడినది కావున జిల్లా ప్రజలే కాకుండా చుట్టుప్రక్కల కలిగిన కామారెడ్డి, జగిత్యాల, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లా ప్రజలు ఈ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి యొక్క సేవలను వినియోగించుకోవాలని తెలిపారు. మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు అనగానే డబ్బులు ఎక్కువగా ఖర్చు అవుతాయి అనే అపోహను దూరం చేస్తూ సిగ్మా ఆసుపత్రి మధ్యతరగతి కుటుంబాలకు మేలు కలిగించే విధంగా తన సేవలను కొనసాగించాలని ఆయన తెలిపారు. ఈరోజు కోవిడ్ తర్వాత చూస్తున్న డాక్టర్స్ యొక్క అదేవిధంగా హాస్పిటల్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది తప్పకుండా నిజామాబాద్ టౌన్లో మళ్ళీ నిజామాబాద్ ప్రజలకు అదేవిధంగా నిజామాబాద్ చుట్టుపక్కల ఉన్న జిల్లాలు జగిత్యాల కావచ్చు, నిర్మల్ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, కామారెడ్డి కావచ్చు, ఈ జిల్లా ప్రజలందరూ కూడా మరొక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మనకు అందుబాటులోకి రావడం చాలా ఆనందదాయకం. ముఖ్యంగా అంటే సిగ్మా టీంలో ఉన్న వాళ్ళు చూసుకుంటే మనం డాక్టర్ కృష్ణకిషోర్ రెడ్డి గారు వారు నాకు కానీ అంటే ఈవెన్ ట్రీట్మెంట్ విషయంలో కూడా ఎంత ప్రాపర్గా వెళ్తారు. ఇప్పుడు కూడా అంటే మనీ ముఖ్యం కాదు, తప్పక పేషెంట్ మనం అంటే మన హాస్పిటల్ వచ్చినప్పుడు పేషెంట్ని తప్పకుండా అన్ని రకాలుగా తనకు వచ్చిన న్యాయం చేసి పంపడమే ముఖ్యమైన ధ్యేయంతో వారు పనిచేస్తారు. అదేవిధంగా వారి టీం డాక్టర్ రమేష్ రెడ్డి గారు కావచ్చు, పాండు గారు కావచ్చు, ఒక కంప్లీట్ టీంతో ఈ యొక్క సిగ్మా హాస్పిటల్ని ప్రారంభించుకోవడం జరిగింది. తప్పకుండా ఈ సిగ్మా హాస్పిటల్ నుంచి నిజామాబాద్ ప్రజలకు అదేవిధంగా నిజామాబాద్ చుట్టుపక్కల వారికి మంచి సేవలు అవుతాయని అనుకుంటా ఉన్నాను. రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ట్వీట్ చేశారు. నేడు బాబాసాహెబ్ వర్ధంతి. ఆయన భావాలకు ఏనాటికి మరణం లేదు. గత 100 సంవత్సరాలుగా భారత సామాజిక, ఆర్థిక, రాజకీయ, రాజ్యాంగ అంశాల మీద ఆయన ముద్ర చెక్కు చెదరలేదు. సామాజిక న్యాయంతో కూడిన స్వాతంత్రం, సమానత్వాలకు ఆయన చెప్పిన అర్థం ఇప్పుడు మనందరి ప్రభుత్వంలో మనస, వాచ, కర్మన సాకారం అవుతోందంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు. ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన, సాగు చేసేవారికి తగిన తోడ్పాటు అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ శాఖ ధాన్యం సేకరణపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ బోర్ల కింద వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు సాగు అయ్యేలా రైతుల్లో అవగాహన కల్పించాలని అన్నారు. ప్రత్యామ్నాయ పంటల వల్ల రైతులకు మంచి ఆదాయం వచ్చేలా చూడాలి. వరి పండిస్తే వచ్చే ఆదాయం మిల్లెట్స్ పండిస్తే కూడా వచ్చేలా చూడాలి. దీనికోసం రైతులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలి. ఈ అంశంపై సరైన అధ్యయనం చేసి రైతులకు అండగా నిలవాలి. మిల్లెట్స్ పండించిన రైతులకు మంచి ఆదాయం వచ్చే విధానాలు ఉండాలి. మిల్లెట్స్ బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలి. మిల్లెట్స్ ను అధికంగా సాగు చేస్తున్న ప్రాంతాల్లో ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలి. దీంతో పాటు సహజ పద్ధతుల్లో వ్యవసాయానికి ప్రోత్సాహం ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్ అన్నారు. మీడియా మైకులు కనిపిస్తే చాలు చంద్రబాబు రెచ్చిపోతున్నారంటూ రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఎద్దేవా చేశారు. సోమవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ప్రభుత్వంపై బురద చల్లటమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. మభ్యపెట్టడం, మోసం చేయడం చంద్రబాబుకు బాగా తెలుసు. చిత్తశుద్ధితో పనిచేయాలనే తపన ఆయనలో లేదని మంత్రి బొత్స దుయ్యబట్టారు. సందర్భం మైకులు ఉంటే, టీవీలు మనకు కనిపిస్తే, పత్రికా సోదరులు కనిపిస్తే వెంటనే ఆయన వచ్చి ప్రభుత్వం మీద విరుచుకుపడడం అనేది ఒక ఆనవాయితీ. ఆయన ప్రభుత్వం బాధని, మంటని అవన్నీ వెలగెక్కియాలి. అది వెలగెక్కి మొన్నటి రోజున రోషయ్య గారు భారతదేశాన్ని ఆయన వాళ్ళ వెళ్ళిన నేపథ్యంలో ఆయన మాట్లాడో చూసాం. మరి ఈరోజు అంబేద్కర్ గారి వర్ధంతినాడు ఆయన మాటలు చూస్తున్నాం. 120 సంవత్సరాలు సందర్భంగా ఆయన తాలూకా విగ్రహాన్ని వచ్చి 125 అడుగుల విగ్రహాన్ని మరి నేను 2016లో జీవో ఇచ్చాను. 2016లో జీవో ఇచ్చి దాన్ని ఏర్పాటు చేయడానికి ప్రారంభించాను అని చెప్పాడు. పాపం ఆయన తాలూకా ఆవేదన, ఆవేశం, ఆయన బాధ ఏంటో చూద్దాం. చంద్రబాబు నాయుడు గారిని సూటిగా అడుగుతున్నాను. 2016 సంవత్సరంలో జీవో ఇచ్చినావు అన్నావు. నిజంగా నీకు భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి మీద
పూర్తి విశ్వాసం, ఆయన పట్ల నీ గౌరవం, రాజ్యాంగం పట్ల నమ్మకం ఉంటే 16లో ఇచ్చిన జీవోని ఏ నేపథ్యం ఇచ్చో నీకు తెలుసు. ఆ రోజు ఎందుకు ఆ పునాదుల్లోనే జీవోని ఆ టెండర్ల రూపంలోనే ఎందుకు ఉంచావు? కారణం ఏంటి? ఏమైంది నీ స్ఫూర్తి? ఏమైంది నీ ఆవేదన? మభ్యపెట్టడం, మోసం చేయడం, ఆ సమయాన్ని ఆ సందర్భాన్ని బట్టి ఆ సందర్భం నుంచి పక్కకి ఎలా తప్పుకోవాలా ఆ నేపథ్యంలో ఆ క్షణికలో ఏదో ఒక నిర్ణయం చేయడమే తప్ప చిత్తశుద్ధి కానీ చేయాలని తపన కానీ ఆలోచన కానీ లోపించిందనడానికి అది ముఖ్య ఉదాహరణ. ఓటీఎస్పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అనవసర రాద్ధాంతం చేస్తున్నాడని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఓటీఎస్ విషయంలో ఎవరు బలవంతం పెట్టడం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు చంద్రబాబుపై సజ్జల కౌంటర్ అటాక్ చేశారు. పేదల ఇళ్ల కోసం చంద్రబాబు చేసిందేమీ లేదని విమర్శించారు. చంద్రబాబు విమర్శలు అర్ధరహితమని కొట్టిపారేశారు. 30 లక్షల మందికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సొంతంగా ఇల్లు కట్టిస్తోందని సజ్జల పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చొరవతో 1 టైం సెటిల్మెంట్ పెట్టారని, దానికి సహాయ నిరాకరణ చేయాలని చంద్రబాబు చెప్పడం విరుద్ధమని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చొరవతో 1 టైం సెటిల్మెంట్ పెట్టారని, దానికి సహాయ నిరాకరణ చేయాలని చంద్రబాబు చెప్పటం విడ్డూరమని అన్నారు. పేదలకు భారీగా మేలు జరుగుతుంటే ఎందుకు ఈ పిలుపని ప్రశ్నించారు. చంద్రబాబు వడ్డీ మాఫీ చేసిన రోజు కూడా పేదలకు ఇల్లు సొంతం కాలేదని, కానీ నేడు రిజిస్ట్రేషన్ భారం లేకుండా ప్రజలకు సంపూర్ణ హక్కు దక్కుతుందని పేర్కొన్నారు. ఈ పథకం వల్ల పెద్దగా ఆదాయం వచ్చేదేమీ లేదని, ఇంత సౌలభ్యం ఉన్న పథకంపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఓటీఎస్పై ఎవరు బలవంతం పెట్టడం లేదని, స్వచ్ఛందంగా లబ్ధిదారుల నిర్ణయం మేరకే చేస్తున్నట్లు తెలిపారు. ప్రకృతి విపత్తు వల్లే అన్నమయ్య ప్రాజెక్టు మట్టికట్ట తెగిందే కానీ మానవ తప్పిదం వల్ల కానే కాదని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎమ్మెల్యే అంబటి రాంబాబు స్పష్టం చేశారు. గోదావరి పుష్కరాల్లో నాటి సీఎం చంద్రబాబు ప్రచార పిచ్చితో ఒకేసారి ప్రజలను వదిలివేయటం వల్ల తొక్కిసలాట జరిగి 29 మంది మరణించారని, మానవ తప్పిదమంటే ఇదని చెప్పారు. రాయలసీమలో సహజంగా వరదలు రావని, 140 ఏళ్ల తర్వాత కుంభవృష్టితో ఊహించని రీతిలో వరదలు ముంచెత్తడం వల్లే అన్నమయ్య ఇతర ప్రాజెక్టులు తెగిపోయాయని కూడా కేంద్ర బృందం నివేదిక ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. ప్రధానంగా రాయలసీమలో అనూహ్యంగా వర్షాలు పడ్డాయి. బహుశా ఈ మధ్య కాలంలోనే కాదు, ఒక 100 సంవత్సరాలు చూసినా కూడా ఇంత వర్షపాతం నమోదైనటువంటి సందర్భం లేదు. 10.7 యావరేజ్న సెంటీమీటర్ల వర్షపాతం రాయలసీమలో నమోదైంది. వర్షం అనడం కంటే అసలు కొండకు చిల్లు పడిందా అన్న విధంగా కుండపోత వర్షాలు పడడం వలన అనూహ్యమైనటువంటి వరదలు, ఊహకు అందనటువంటి వరదలు వచ్చాయి. గ్రామాలు ముంచెత్తాయి. ప్రాణ నష్టం కూడా ఊహించని విధంగా జరిగింది. తీవ్రంగా ఆస్తి నష్టం జరిగింది. పశువులు పోయాయి, పొలాలు పోయాయి, ఇళ్ళు కొట్టుకుపోయాయి. ఇది చాలా బాధాకరమైనటువంటి. అన్నమయ్య డ్యామ్ అయితే తెగి ఊళ్ళ మీద పడింది. ఈ అన్నమయ్య డ్యాము తెగటం మీద విమర్శలు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు అయినా, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షేఖావత్ అయినా వాస్తవాలను గ్రహించి మాట్లాడాలని హితో పలికారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో అంబటి రాంబాబు ఆదివారం మీడియాతో మాట్లాడారు. అన్నమయ్య ప్రాజెక్టు మట్టికట్ట తెగిపోవడంతో జరిగిన ప్రాణ నష్టం, ఆస్తి నష్టాన్ని మానవ తప్పిదంగా చిత్రీకరించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆయన మండిపడ్డారు. నిత్యం అసత్యాలతో ప్రభుత్వంపై బురద చల్లటమే పనిగా చంద్రబాబు పెట్టుకున్నారని మండిపడ్డారు. ఒక పెద్ద ప్రకృతి విపత్తు సంభవించింది. ఇది మానవ తప్పిదం కానే కాదు. కానీ దీన్ని ఒక మానవ తప్పిదంగా చిత్రీకరించి ఈ ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారిని అపాస్పాలు చేయాలని, బురద జల్లాలని ప్రధాన ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారు తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు. సందు దొరికితే చాలు అసత్యాలను ప్రచారం చేసి ఏదో ఒక విధంగా ప్రభుత్వాన్ని పరువు తీయాలి అనేటువంటి తాపత్రయం ఈ మధ్యకాలంలో బాగా పెరిగిపోయింది చంద్రబాబు నాయుడు గారికి. ఒక విధంగా చెప్పాలంటే ఒక ఫ్రస్ట్రేషన్. ఎంత ఫ్రస్ట్రేషన్ అంటే, జగన్మోహన్ రెడ్డి గారు వరద సహాయ కార్యక్రమాలు అయిన తర్వాత వరద బాధితుల్ని పరామర్శించడానికి వెళితే అక్కడ ప్రజలు తిరగబడలేదంట. ఆయన్ని చక్కగా పలకరించారట, ఆయనతో ప్రేమగా మాట్లాడారట. భరించలేకపోతున్నాడు. ఏంటి ఇంత వరదలు జరిగి ఇంత నష్టం జరిగితే జగన్మోహన్ రెడ్డి గారి మీద నిప్పులు జరగాలి కానీ, జగన్మోహన్ రెడ్డి గారిని దూషించాలి కానీ,
జగన్మోహన్ రెడ్డి గారితో నవ్వుతూ మాట్లాడతారేంటి, గడ్డం పట్టుకుంటారేంటి, ఏమిటి ప్రజలు బుద్ధి ఉందా బుద్ధి లేదా అని ప్రజల మీద తిరుగుబాటు, ప్రజల మీద తిట్టదండక మొదలెట్టాడు చంద్రబాబు నాయుడు గారు. తాడేపల్లిలో చెడ్డీ గ్యాంగ్ కలకలం సృష్టించింది. తాడేపల్లిలోని నవోదయ కాలనీ రెయిన్బో విలాస్లోని కారుమూరి నాగేశ్వరరావు, ఆమంచి కృష్ణమోహన్, చీరాల మాజీ ఎమ్మెల్యే ఫ్లాట్, వెంకట్రెడ్డి హైడ్రాలిక్ పవర్ డిస్ట్రిబ్యూషన్ ఎండీ నివాసాల్లో దొంగతనానికి విఫల ప్రయత్నం జరిగింది. అదే రోజు కుంచనపల్లిలోని ఓ అపార్ట్మెంట్లో చెడ్డీ గ్యాంగ్ దొంగతనం చేసింది. ఇటీవల కృష్ణా జిల్లా గుంటుపల్లిలో దొంగతనానికి వచ్చిన సీసీ ఫుటేజీలో కనపడిన చెడ్డీ గ్యాంగ్ అయి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2 జిల్లాల పోలీసు యంత్రాంగం అప్రమత్తమై సంయుక్తంగా గ్యాంగ్ ఆధారాల కోసం ప్రయత్నిస్తున్నారు. తాడేపల్లి పోలీసులు అర్ధరాత్రి సమయంలో గస్తీ పెంచారు. ఎమ్మెల్యేలు, మినిస్టర్లు నివాసం ఉండే ప్రాంతం. దొంగతనం జరిగిన పక్కన టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి నివాసం ఉండే ఫ్లాటు, సీఎం జగన్మోహన్ రెడ్డి నివాసానికి కూతవేట దూరంలో ఈ ఘటన జరిగింది. వాచ్మెన్ కేకలు వేయడంతో దొంగలు పరారయ్యారు. పలుగులతో తలుపులు పగలకొట్టి దొంగతనానికి ప్రయత్నించారు. 3వ తేదీ అర్ధరాత్రి దొంగతనానికి ప్రయత్నం జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా హోంమంత్రి మేకతోటి సుచరిత ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బ్రాడీపేటలోని హోంమంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కార్పొరేటర్లు కృష్ణారెడ్డి, సాంబిరెడ్డి, డైరెక్టర్ పిల్లి మేరీ, ప్రతిపాడు యార్డ్ చైర్మన్ మెట్టు రాజేశ్వరి, మెట్టు వెంకటప్పారెడ్డి, మెరిగల రవి, ముత్యాల రాజు, విజయ్ సారథి, అంబేద్కర్, శ్రీనివాస్ రెడ్డి, మన్నెం లక్ష్మి, వేణు, ఇతర వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. లోక్సభలో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు, ఆ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డిల మధ్య మాటల యుద్ధం నడిచింది. 0 అవర్ సందర్భంగా రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ అమరావతి రైతులు చేసిన మహాపాదయాత్రకు పోలీసులు అడుగడుగునా అడ్డంకులు కల్పిస్తున్నారని ఆరోపించారు. రైతులు గాంధీయ పద్ధతిలో పాదయాత్ర చేస్తున్నారని, వారి పాదయాత్రకు ఆటంకాలు సృష్టించడం సరైంది కాదని అన్నారు. ప్రజల ప్రాథమిక హక్కులను పోలీసులు హరిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో రఘురామకృష్ణంరాజు ప్రసంగాన్ని వైసీపీ ఎంపీలు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ప్రసంగం మధ్యలో మిథున్ రెడ్డి మాట్లాడుతూ రఘురామపై సిపిఐ కేసులు ఉన్నాయని, వాటి నుంచి బయటపడేందుకు బీజేపీలో చేరేందుకు ఆయన తహతహలాడుతున్నారని చెప్పారు. రఘురామ సిపిఐ కేసుల విచారణను వేగవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా రఘురామకృష్ణంరాజు కల్పించుకుంటూ తనపై 2 సిపిఐ కేసులు మాత్రమే ఉన్నాయని, ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై 100 సిపిఐ కేసులు ఉన్నాయని చెప్పారు. జగన్ పై ఉన్న సిపిఐ కేసులను ముందు తేల్చాలని డిమాండ్ చేశారు. There is a Gandhian way of protest that is going on in our state, sir, and they have obtained the permission from the Honorable Court. But despite obtaining the permission from the Honorable Court, they wanted to move on a Gandhian move from Amravati to Tirupati. The police of our state, they were creating so many hurdles. The police were creating so many hurdles. They are badly beating up the people. Law and order is a police state subject, but here in the state, law and order, it is not being dealt in the way. Whoever wants to, half a minute, sir. Whoever wants to make your request, whoever wants to extend the support, they were also being denied to go and meet there. And I'm sorry to say, sir, let this be recorded. These guys are using bad words. These guys are using bad words here. श्री कृपाल बालाजी, तुमने किसी पर आरोप मत लगाइए, अपनी बात कहिए बस. Yes, sir. प्लीज Sir, अपनी बात कहिए, आरोप मत लगाइए. It is not appropriate to make baseless and false allegations in the house. He is raising issues in the state. आप लोग बैठ जाइए. You are literally speaking. The fact is that आप लोग बैठ जाइए. The fact is that
Mr. Raghuram Raju has 2 CBI cases on him. He has scammed the banks. He wants to get out of that. He is trying to join the ruling party. So people should take cognizance of this. He was elected from our party, sir. He was elected from our party, and because of this, he's cheated the banks. He wants to get out of the cases. Sir, through yourself, we demand the government to expedite his cases and probe in Bharat Thermal, sir, where he has taken thousands of crores and not... లోక్సభ 0 అవర్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసు సంస్కరణ ఆవశ్యకత, పోలీసు సమస్యలను పార్లమెంటు సభ్యులు శ్రీ కేశినేని శ్రీనివాస్ ప్రస్తావించారు. క్షేత్రస్థాయి వాస్తవాలను పరిశీలిస్తే రాష్ట్ర పోలీసు యంత్రాంగం పనితీరు వారి సంక్షేమం నిరుత్సాహం కలిగిస్తుందని అన్నారు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాల ముప్పు, పెరుగుతున్న గుండాయిజం, శాంతి భద్రతల పరిస్థితులపై పోలీసుల శాఖ పట్టుకోల్పోతుందని, ఈ సమస్యలన్నిటికీ మూలం పోలీస్ శాఖలో తగినంత ఆధునీకరణ లేకపోవడం మరియు పెద్ద సంఖ్యలో ఉన్న ఖాళీలని అన్నారు. ప్రస్తుతం 14,000 ఖాళీలు ఉన్నాయని, ఈ విషయాలను పరిశీలించి ప్రాధాన్యత క్రమంలో అవసరమైన సంస్కరణలు అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరారు. అలాగే రాష్ట్రాలు కూడా తమ పోలీస్ బలగాలను సంస్కరించడం, ఆధునీకరించడంలో సహాయపడేందుకు వారితో సంప్రదింపుల ప్రక్రియను ప్రారంభించాలని కేశినేని నాని కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. ज्ञान तिरुवामियम जी, नो, श्रीनिवास जी. Sir, with your permission, I raise a significant issue of police reforms in the state of Andhra Pradesh. The state of functioning and welfare of the state of police force is depressing when you look at the realities on the ground. The toll it is having on the law and order situation in the state is visible for all of us to witness, be it the drug menace or the increasing goon violence. Sir, according to the State of Policing in India report, the police force is on duty for 16 hours on average. Only 18% of the police force in Andhra Pradesh work for 8 hours a day as stipulated by the Model Police Act. An appealing consequence of overburdening of the police force is that 78% of the police personnel suffer from mental and physical health side effects in the state, sir. This is rather very alarming. Sir, it is also pertinent to note that Andhra Pradesh has the highest ratio among all states of women population per women police at 7,500, not a statistic to be proud of. Based on research undertaken by the Bureau of Police Research and Development, women police constitute only 6% of the actual strength of police force in AP. Surprising given that the state mandates a 33% reservation for women police, sir. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశానికి మహత్తరమైన రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు కొనియాడారు. ఎల్ఐసి భవనం సమీపంలో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి ముత్తంశెట్టి మాట్లాడుతూ ఎంతో ముందు చూపుతో అంబేద్కర్ దేశ అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ రాజ్యాంగాన్ని రూపొందించారని అన్నారు. అంబేద్కర్ అందించిన రాజ్యాంగం ఫలితంగానే నేడు ప్రజలు సుఖ సంతోషాలతో దేశంలో జీవనం సాగిస్తున్నారని తెలిపారు. అంబేద్కర్ ఆశయ సాధనకై ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమంలో విఎంఆర్డీఏ చైర్పర్సన్ అక్రమాని విజయ నిర్మల, ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్ కుమార్, తిప్పల నాగిరెడ్డి, పలువురు కార్యకర్తలు, పలు కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన, సాగు చేసే వారికి తగిన తోడ్పాటు అందించాలి ఆదేశించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఓటీఎస్ పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాడు విమర్శించిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. మీడియా మైకులు కనిపిస్తే చాలు చంద్రబాబు రెచ్చిపోతాడు ఎద్దేవా చేసిన రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. నిత్యం అసత్యాలతో ప్రభుత్వంపై బురద చల్లటమే చంద్రబాబు పని మండిపడిన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎమ్మెల్యే అంబటి రాంబాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.